సార్ ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య హీరో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు చేశారు. ఒక అంశం ఆయన ఏమంటున్నారంటే ఈ నెల 25, 26లో పఠాన్ సినిమా రిలీజ్ కాబోతుంది సార్. ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్. అయితే ఆయన ఏమంటారంటే ఒక వ్యాఖ్య ఎట్లా చాలా ఘాటుగా చేశాడు. ఈ సినిమాని ఫ్లాప్ చేసేటువంటి ధైర్యం ఎవరికి లేదు. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే నేను భారతదేశం వదిలి వెళ్ళిపోతా. సినిమా ఫ్లాప్ అయితే భారతదేశం వదిలేయాల్సినంత అవసరం ఏముందో తెలియదు, కానీ మరి అసలు ఆ వ్యాఖ్య లేకపోతే ఈ విధంగా విమర్శ చేయటానికి వ్యాఖ్యలు చేయటానికి అసలు కారణం ఏమై ఉంటుందంటారు? మీ విశ్లేషణ ఏంటి? ఇది కొంతమంది ఒక విషయాన్ని గట్టిగా చెప్పడం కోసం ఇలాంటి అతిశయోక్తులు మాట్లాడుతుంటారు అన్నమాట. నేను చెప్పినట్టు జరగకపోతే గుండు చేయించుకుంటా అంటాడు. అదే అలాగే నువ్వు చెప్పి ఇంకేదో అంటాడు చివరకు భారతదేశం వదిలి వెళ్ళిపోతానని చెప్పడం ఈ ఖాన్ మన ఎవరు షారూఖ్ ఖానే కాదు, అంతకుముందు అమీర్ ఖాన్ కూడా చెప్పాడు ఏదో చేసినట్టు ఈ భారతదేశాన్ని చెడిపోవాలని చెప్పేసి ఏదో. కానీ ఇదంతా వాళ్ళు విషయాన్ని స్ట్రెస్ చేసి చెప్పడానికి పనికొచ్చే పదాలే కానీ నిజానికి బాగా ఉండవచ్చు, బాగా లేకపోవచ్చు. అంతే కదా సార్. నిజంగా ఒకవేళ సినిమా సక్సెస్ఫుల్ మంత్ర మనకు తెలిసినట్టయితే కొన్ని కోట్లు పెట్టి ఆ ఫార్ములా కొనుక్కుంటాం. అంతే కదా. ఈ సినిమా కానీ ఫెయిల్ అయిపోయినట్టయితే ఈ భారతదేశం విడిచి వెళ్ళిపోతానని అంత గట్టిగా చెప్పాడంటే ఎంత నమ్మకం ఉండాలి, అది ఎంత మంచి సక్సెస్ఫుల్ ఫార్ములా అయి ఉండాలి. అయితే మరి భారతదేశం ఎంతకైనా తెగించి కొనుక్కుంటుంది కదా. కనుక అది అతిశయోక్తి. షారుఖ్ ఖాన్ని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే సినిమా చాలా బాగుంటుంది చూడండి, ఈ సినిమాను సూపర్ హిట్ చేయండి అనేది ఆయన ఉద్దేశం. అంతకంటే మించింది ఏం లేదు. కాదంటే ఇక్కడ సిద్ధార్థ ఆనంద్ రైటర్ కమ్ డైరెక్టర్ కనుక ఆయనకు ఒక సౌలభ్యం ఉంటుంది. రైటరు బాగా అంటే మధించి సంఘర్షణతో ఒక కథా వస్తువుని తయారు చేసుకున్నట్టయితే ఆ రైటర్ తాలూకు పెయిన్ రిసీవ్ చేసుకొని ఆత్మకు ఇంకా అంటే ఒక ప్రాణాన్ని ఇవ్వడం దర్శకుడు చేసే పని. అంటే ఒక కథా వస్తువుని కానీ సెల్యులాయిడ్ మీద ఎక్కించే విధానంలో కానీ ఈయన మనకి సిద్ధార్థులు ఎవరు సిద్ధార్థరావు కానీ ఆయన తాలూకు ఆలోచనలు తగ్గట్టుగా, ఆయన తాలూకు భావాలు తగ్గట్టుగా, ఆయన తాలూకు ఎస్టిమేషన్ తగ్గట్టుగా ఆ సినిమాని నిర్మించడానికి సిద్ధార్థుడు ఎవరైనా ఉన్నారంటే ఆదిత్య చోప్రా. ఆయన నిర్మించే విధానంలో మాత్రం ఎక్కడ రాజీ పడకూడదు. మనకు తెలుగు ప్రొడ్యూసర్ లాగా ముందు ఎక్కడ మన స్విట్జర్లాండ్లో చేద్దాం, ఊటీలో చేద్దాం, కొడైకెనాల్లో చేద్దాం అని చివరికి మన ఇంట్లో తీసేస్తాం మనం. అది పరిస్థితి అలా ఉంటుంది. అలాగే గ్రీన్ మ్యాట్ మీద తీసేస్తామన్నమాట. అలా కాకుండా వాళ్ళకి ఒక ఎస్టిమేషన్. సినిమా సక్సెస్కి ప్రధానమైన కారణం వద్దండి, మీరు దర్శకుడిగా ఉన్నప్పుడు మీ భావాన్ని అర్థం చేసుకొని ఖర్చుకి వెనుకాడకుండా దాన్ని ఫుల్ లైఫ్ ఇవ్వడంలోనే మీ సగం సక్సెస్ బయటపడుతుంది అన్నమాట. ఓకే, కానీ కొన్ని వ్యాఖ్యలు అనిపిస్తున్నాయి సార్. షారుఖ్ ఖాన్ ఈ విధంగా చేయడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఎక్కడ చూసినా కానీ ఒకప్పుడు మేమే బాద్షాలు అని చెప్పుకునేటువంటి బాలీవుడ్కి కూడా గర్వభంగం అయింది. ఇప్పుడు సౌత్ ఇండియా పేరే బాగా వినిపిస్తుంది. అందులో ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ చిత్ర పరిశ్రమ పేరే చాలా బాగా నామస్మరణ జరుగుతుంది. ఆస్కార్ రేంజ్ వరకు వెళ్ళే పరిస్థితికి వచ్చింది. మరి అలాంటి నేపథ్యంలో అంటే ఇలాంటి వ్యాఖ్యలు అంటే దీన్ని ఎవరు ఫ్లాప్ చేయలేరు అంటే మేము ఇంకా మీకంటే ధీటుగా తీయగలము అనేటువంటి కోణంలో ఇండైరెక్ట్గా ఆయన కామెంట్స్ చేసి ఉండవచ్చు అనేటువంటిది కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సార్, కొంతమంది నుంచి వస్తుంది. ఎలా చూస్తారు ఇది? అంటే వాస్తవం ఉందంటారు వీటిలో? వాస్తవం కాకుండా ఇందులో కొంచెం కుట్ర అసూయ రెండు ఉన్నాయి. అవునా? కుట్ర ఉంది, అసూయ ఉంది. ఎప్పటికాంచి ఉందంటే ఎవరో మామూలుగా కాకతాళీయంగా ఒక ప్రశ్న వేశారు మహేష్ బాబుని. చక్కగా బాలీవుడ్లో చేస్తే అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా.
మీరు ఎంత బాగుంటారు అని ఏదో ప్రశ్న వేస్తే మీరు నన్ను భరించలేరయ్యా అని ఈయన అన్నాడు. అంటే మీరు నన్ను భరించలేరయ్యా అనే మాట మాత్రం బాలీవుడ్కి చురుక్కుని తగిలింది. ఏదో మాట చెప్పాలి కదా. అప్పుడు మహేష్ భట్ లాంటి వారు ఏం చెప్పారంటే, అవునులే మేము భరించలేము, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళైతే భరిస్తారు అని చెప్పాడు. సో ఇక్కడ మాటకి మాట ఎప్పుడు ఈ కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. విమర్శకు ప్రతి విమర్శ ప్రతి విమర్శ. తర్వాత అసలు మనకి భారతదేశం నుంచి ఏదైనా ఒక మంచి సినిమా వచ్చిందంటే అది కేవలం బాలీవుడ్ సినిమాయే. తెలుగుకి స్థానం ఎక్కడుంది? తెలుగు సినిమాని ఎవరు చెప్పుకుంటున్నారు? ప్రాధాన్యత సంగతి దేవుడేరు అసలు. అది కదా ఊసులోనే ఉండేది కదా. తెలుగు అనేది తెలుగు భాషా చిత్రాలు ఏదో మన నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు మన ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అని చెప్పి ఇవ్వడం వరకే తప్ప ఈరోజు తెలుగు సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది? అవతార్ పక్కన కూర్చుంది. రాజమౌళి గారితో 1500 కోట్ల రూపాయలకి అది ఒక బోర విరుచుకొని ఒకసారి నడుమే చేసుకొని ఎంత వికటాటహాసం చేస్తుందో తెలుగు సినిమా చిన్న విజయం కాదు ఇది. అప్పుడు ఈ సినిమాను చూసి బాలీవుడ్ తరఫున ఇంకేదైనా మాట్లాడాలి అంటే ఏదైనా మాట్లాడాలంటే ఇలా మాట్లాడితేనే బాగుంటుంది, ఏదో చొరకేసినట్టు ఉండాలి. అలా కాదు, ఇది చాలా స్ట్రాంగ్ కౌంటర్ కదండి. ఈ సినిమా కానీ హిట్ అవ్వకపోయినట్టయితే భారతదేశం వదిలేసి వెళ్ళిపోతాను. మనకి పురాణాల్లో కూడా ఉన్నాయి. సాయంత్రంలోగా అక్కడ పాండవులు తాలూకు ఆ జాడ చెప్పకపోయినట్టయితే ఇంకా వాళ్ళు సక్సెస్ అయిపోయినట్టే. అంటే అప్పుడు ఇంకా యుద్ధం జరుగుతూ ఉంటుంది. అర్జునుడేమో గోగ్రహణంకి వెళ్ళిపోయి బాణాల్ని ఒక వర్షంలాగా కురిపిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు అనుకుంటారన్నమాట, ఎంత అంటే ఈ అస్త్రాల్ని ఎంత గొప్పగా ఇంత ఉధృతంగా అంటే వేసేవాడు ఒక అర్జునుడు తప్ప ఇంకెవడు కాదు అని అనుకుంటుండగా అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారంటే ఆ సూర్యుడికేమో చక్రం అడ్డేస్తాడు. అయ్యేసరికి సాయంత్రం అయినట్టుగా సాయంత్రం అయిపోయింది, వాళ్ళ గడువు అయిపోతుంది అన్నమాట. అంటే లేకపోతే ఏమవుతుంది, అర్జునుడు దొరికిపోయాడంటే పాండవులు దొరికిపోయేవాళ్ళు, లేదా మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. అంటే ఇట్లాంటి గొప్ప మంచి పవర్ఫుల్ కండిషన్స్ పెట్టుకుంటారన్నమాట. అంటే ఈ పనిగా నేను చేయకపోయినట్టయితే తల తీసేసుకుంటానంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మంత్రులు కూడా అంటారు కదా, ఇలా చేస్తాను, ఇలా చేయకపోయినట్టయితే తల తీసుకుంటా అంటారు. అదే తల తీసుకుంటా అంటారు. మరి ఎంతవరకు తీసుకున్నారు అనేది మరి కాలమే చెప్పింది, అందరికీ తెలుసు. మనం తల తీసుకుంటారని ఎవరు చెప్పారో, ఎవరు అది మాట అది నీటి మూట అయిపోయిందో అందరికీ తెలుసు. మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి మాటే అవుతుందని నా ఉద్దేశం. ఇది మనసులో తెలుగు సినిమా మీద ఉన్నటువంటి అక్కసుతో ఈ సినిమా కానీ హిట్ అవ్వకపోయినట్టయితే నేను అసలు ఇండియాలో ఉండను, నేను వెళ్ళిపోతా, భారతదేశం వదిలి వెళ్ళిపోతా అని చెప్పడం మాత్రం కేవలం. కానీ నైతికంగా ఒక రకంగా చూసుకుంటే ఒకవేళ నిజంగా అంటే ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాం, ఎవరైనా మనం అదే కోరుకుంటాం. అవునవును. కానీ ఒకవేళ నిజంగా అట్లా అంటే కొన్ని వ్యంగ్యాస్త్రాలు కూడా వస్తున్నాయి, ఖచ్చితంగా ఫ్లాప్ చేయండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, అంటే సజీవమైన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు షారూఖ్ ఖాన్ ఉన్నాడు, సల్మాన్ ఖాన్ ఉన్నాడు, డింపుల్ కపాడియా ఉంది, దీపికా పడుకునే ఉంది, తర్వాత వీళ్ళందరూ జాన్ అబ్రహం ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంతమంది ఉంటుండగా నువ్వు ఈ విధమైనటువంటి ఛాలెంజ్ చేయడం ఏంటి? ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారు, విబి రాజేంద్ర ప్రసాద్ గారు బాగా గుర్తు, మద్రాసులో నాగేశ్వరరావు, రామారావు గారు, వీళ్ళిద్దరూ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు మల్టీ స్టార్ అన్నమాట. ఓపెనింగ్ రోజున వెళ్ళినట్టయితే ఆయనకి ఎంత ఆనందంగా ఉందంటే, ఎప్పుడు నాగేశ్వరరావు గారితో సినిమాలు చేసేవాడు, ఎన్టీ రామారావు గారిని పెట్టి సినిమా చేసేసరికి ఈ సినిమా
ఇండస్ట్రీలో నవ్వుతో నా భవిష్యత్తు రికార్డు క్రియేట్ చేస్తూ దీన్ని మించిన రికార్డు ఇంతకుముందు లేదు ఇక ముందు రాదు అన్నాడన్నమాట. చెప్పడానికి చాలా బాగుంది. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 వీక్ కూడా ఆడలేదు. పెద్ద ఘోరమైన ఫ్లాప్ మాట. మరి ఇంతకుముందు లేదు ఇక ముందు రాదు అనేటువంటి మాటలు ఎక్కడ పెట్టుకుంటాడు? అది మనం అడుగుతాం. మనం పెద్ద ప్రొడ్యూసర్ కదా, ఒకసారి చూస్తాం, నవ్వుతాం. ఆ నవ్వు ఆయన చాలు. అలాగా మరి ఈయన్ని చూసి ఎంతమంది నవ్వుతారో లేకపోతే ఈయన మాటలు నిజమే అని ఒప్పుకుంటారో కాలమే. అయ్యో పాపం ఉండనిలే భారతదేశంలో అని చెప్పి అందరూ సినిమా చూసి తీసుకొస్తారు నిర్ణయించాలి. కానీ ఈ మాట మాత్రం టాలీవుడ్ మీద అక్కస్తో మాట్లాడిన మాట. అంతేనంటారా? టాలీవుడ్కి అక్కసే, మీరే కాదు మేము చేయగలం, అది ఛాలెంజింగ్ సినిమాలు మేము కూడా చేయగలం అని చెప్పడం అవుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.